నమస్తే, జై శ్రీమన్నారాయణ. వెల్కమ్ బ్యాక్ టు డీడీ ఛానల్ బ్లాగ్స్. అందరూ బాగున్నారు కదండి. ఈ శ్రావణ మాసం వచ్చిందంటే పూజలు, వ్రతాలు, నోములతో అందరూ చాలా బిజీగా ఉంటున్నారు. ఎస్పెషలీ వరలక్ష్మి వ్రతం దగ్గర పడుతుంది. శ్రావణ శుక్రవారాలు అలాగే మంగళగౌరి వ్రతాలకి మనం హడావిడిగా అమ్మవారి పూజలు అందరమే చేస్తూ అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు అవుతున్నాం కదా. మనం ముత్తైదువులకి ఇచ్చే తాంబూలం ఎప్పుడు రొటీన్ గా జాకెట్ ముక్క మీద పెట్టి కాకుండా ఇలాగా కవర్ అవసరం లేకుండా, బ్యాగ్ అవసరం లేకుండా జాకెట్ ముక్కని మనం ఇచ్చే తాంబూలాన్ని ఎలా చేసుకోవాలో ఈజీగా ఈ వీడియోలో అయితే చూద్దాం. ముందుగా మనం అందరూ మీటర్ ముక్క జాకెట్ ముక్క ఇస్తాం కదండి. జాకెట్ ముక్క మొత్తం ఓపెన్ చేయండి. ఇలా పొడవుగా ఓపెన్ చేశాక అటో కొన ఇటో కొన మనం ఇలా ఫ్లాట్ గా పరుచుకొని అటు ఇటు కూడా చిన్న ప్రిల్స్ లో పెట్టి కరెక్ట్ గా హాఫ్ వచ్చేలాగా ఫోల్డింగ్ చేసుకోండి. ఆ ముక్క ఈ ముక్క కలిపి ఇలా మధ్యలోకి రావాలి. చూసారండి, ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా సెంటర్ లోకి వచ్చాక సరికొక కొన్ని ఒక్కొక్క కొనకి మనం ఇచ్చే గాజుల్ని ఒక గాజు ఒక కొనలోకి, ఒక గాజు ఒక కొనలోకి ఇలాగా దూచుకుంటే, ఇలా దూచుకొని మళ్ళీ ఇలా మనం పట్టుకుంటే రెండు గాజులు కలిపి ఒక దగ్గరికి అవుతాయి అనమాట. రెండు గాజులు ఒక బ్యాగ్ లా తయారు. ఈ సెంటర్ లో ఉండేదంతా కూడా ఇలా బ్యాగ్ లాగా ఫోల్డ్ అయిపోయి ఇలా మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ఆ సెంటర్ లోని మనం ఇచ్చే తాంబూలం ఏదైతే ఆకు, చెక్క, చిల్లర కాయిన్, అలాగే పువ్వు, అలాగే ఫలములు, అలాగే పసుపు, కుంకుమ, అలాగే మనం నానబెట్టిన కుమ్మశనగలు ఇవన్నీ కూడా అలా సెంటర్ లో పెట్టి ఇవి ఇలా మన పైన పట్టుకుంటే రెండు గాజులు బ్యాగ్ లా ఉంటది. ఇవి ఇంకా అటు ఇటు పడకుండా ఉండాలని మీరు ఏమైనా రక్షాబంధన్ ఇస్తే రక్షాబంధనం, లేదు అనుకుంటే చిన్న దారమైనా కట్టుకోవచ్చు, లేదంటే చిన్న రబ్బర్ బ్యాండ్ అయినా అలా పెట్టేసుకోవచ్చు. చూసారా, వెరైటీ తాంబూలం అయితే రెడీ అయిపోయింది. మనం చేతికి ఇలా మనం వచ్చిన వాళ్ళకి ఇలా చేతితో పట్టుకెళ్ళడానికి కూడా చాలా బాగుంటుంది. మళ్ళీ కవర్ ఎత్తుకోవసరం లేదు, బ్యాగ్ ఎత్తుకోవసరం లేదు. శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం వస్తుంది. ప్రతి ఒక్కరం కూడా ముత్తైదువులు తాంబూలం ఇస్తాము. ఇలాగా మీరు కూడా ట్రై చేసి చూడండి. సో శ్రీమాత్రే నమః. వరలక్ష్మీదేవి అనుగ్రహం అందరూ పొందాలని. మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే కామెంట్ కూడా చేయండి. బాయ్ బాయ్.